భువనేశ్వర్ గారు కుప్పంలో తిరిగి తన పాత బాధని వ్యక్తం చేశారు. ఏది మగాళ్ళలాగా రాజకీయం చేయాలి కానీ ఇంట్లో ఉన్న నా గురించి విమర్శలు చేయటం ఏంటి, ఆరోపణలు చేయటం ఏంటి, ఇంత నీచంగా మాట్లాడటం ఏంటి అన్న అర్థంలో ఫైన్ బాగానే ఉంది. ఇది జరిగి చాలా రోజులు అయింది కదా, దాని తాలూకు ప్రతిఫలం కానీ వారు ఆశించిన ప్రయోజనం కానీ నెరవేరింది కదా. నెరవేరిన తర్వాత కూడా ఇంకా ఇలా మాట్లాడుతున్నప్పుడు మరి ప్రత్యర్థి పార్టీల నుంచి వాళ్ళు ఎవరినైతే నమస్తే ఆ ప్రత్యర్థి పార్టీల నుంచి రిపల్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు అన్నదెవరు, అన్న వాళ్ళకి శిక్షలు అది ఏ రూపంలో అయినా పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తిరిగి ఎందుకు అంటున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నా లేకపోతే జనరల్గానే ప్రతి చోట జరుగుతూ ఉంటాయి కదా పునరావలోకనం, లేదంటేనేమో తిరిగి ఒకసారి మననం చేసుకోవటం, ఆ పార్టీ తాలూకు విధానాలని ఎండగట్టడం అనే కోణంలో ఏమైనా చేస్తున్నారా అనేది కూడా చూడాలి. ఊరికినే అదే పనిగా అంటే కొంతమంది ఏమంటారంటే టీడీపీ తరఫున వారికి ఆ బాధ ఉంటుంది, బాధితులకి హక్కు లేదా. ఫైన్, బాగానే ఉంది, బాధ ఉంటుంది, అలాంటి మాటలు పడినందుకు కసి ఉంటుంది, ఉక్రోషం ఉంటుంది, ఆగ్రహం, అవతల వాళ్ళని వీలైతే దహించి వేయాలన్నంత బాధ కూడా ఉంది. కానీ రాజకీయ సభల్లో ఇలా మాట్లాడటం వల్ల ఇదంతా రాజకీయంగా మారిపోతుంది తప్పితే ఎవరైతే నోరు జారారో వారికి శిక్షలు చట్టపరంగా కానీ రాజకీయ పరంగా కానీ పడిన తర్వాత కూడా ఇలా మాట్లాడుతున్నారంటే పలుసన పడిపోతుంది విషయం. పదే ఇప్పుడు ప్రస్తావన ఎందుకు? దీని మీద డిబేటర్ వెంటనే అందుకుంటాడు, అందుకోకపోయినా పైనుంచి వస్తాయి ఆదేశాలు. ఇంత పెద్ద ఇష్యూని మాట్లాడినప్పుడు వేరే టాపిక్ ఎలా మాట్లాడతారు అని. ఇదే సమయానికి టీడీపీ అధినేత కూడా గొడ్డల పార్టీ అంటూ తనకు అలవాటైన రీతిలో ప్రత్యర్థి పార్టీ మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఫైన్, బాగానే ఉంది, ఇదంతా రాజకీయంగా జగన్ పార్టీకి సమాధి కట్టే వ్యూహమే కాదన్నారు. కానీ ఈ 2 ఏళ్లలో ప్రత్యర్థి పార్టీల తాలూకు మహిళలని ఒక మాట కూడా అనకుండా ఉన్నారా? అంటే బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అంటారు కదా, ఇది ఒకవైపే చూడటం అవుతుంది అని ఎక్కువ మంది ఇప్పుడు భావిస్తున్నారు. కేవలం మనము ఒక పార్టీకే అంటగడితే ఇలా నోరు జారటం, వ్యక్తిత్వ హననాలు చేయటం మహిళలని ఒక పార్టీకే కాదు, ఇది ప్రతి ఒక్క పార్టీలోనే పనికి మాలిన వెధవలు చేస్తుంటారు అనేది అర్థమవుతుంది కదా. మరి వాళ్ళకి శిక్షలు పడాలా వద్దా? శిక్షలు పడాలంటే లీగల్గా ఎలాంటి ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేయాలి? ఈ దిశగా ఆలోచించినప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు, టాస్క్ ఫోర్స్ అన్నారు అప్పుడెప్పుడు, అలానే వేరే చట్టం చేస్తూ ఉన్నది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం గారి కార్యాలయంలోనే ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు సెల్లు. మరి అందులో ఏమైనా ముందుకు కదిలినాయా? ఇవన్నీ చూడాలి. నేను మిగిలిన వారిలాగా ఇది ఒక రాజకీయ పార్టీ మీద ఇంకొక రాజకీయ పార్టీ ఆరోపించిన మాటలుగా చూడకుండా ఇక్కడైనా ఒక ఇనిషియేటివ్, సరే మీకు జరిగింది, మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీ తరఫున ఒక పార్టీనే నిలబడుతుంది కాబట్టి మీరు ఏదో రకమైనటువంటి కొన్ని శిక్షలు వేయించగలుగుతారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ మహిళలే కదా, అందరు ఇళ్లలో ఉంటాయి కదా, వాటి గురించి కూడా ఆలోచించాలి కదా. చట్టపరంగా మనం ఎలాంటి లీగల్ ఫ్రేమ్వర్క్ తీసుకురాబోతున్నాం? అది కనుక తీసుకురాగనే పక్షంలో కేవలము ఈ ఏదైతే రెస్పెక్ట్ అంటారో ఆ రెస్పెక్ట్ పోయింది అని చెప్తుంటారో వీళ్ళ మాటల వల్ల, అది కేవలం కొంతమందికే ఉంటుందేమో అనిపిస్తుంది. కాబట్టి ఈవిడ ఈ రోజున ఇలా మాట్లాడిన దాన్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణ కనుక చేసుకున్నట్లయితే తిరిగి ఇంకే పార్టీలోని వారి మహిళలని కుటుంబ సభ్యుల జోలికి వెళ్లకుండా కట్టడి చేసే యంత్రాంగాలు రావాలి, పార్టీల్లోనే యంత్రాంగాలు ఉండాలి, పార్టీ పరంగా ఒక లైన్ ఎవరికి వాడు గీసుకోవాలి. గీసుకున్నప్పుడు ప్రజలు గీస్తారనుకోవటం భ్రమ. ప్రజలు ప్రతిసారి అదే పనిగా భావించరు. ఇలా చేయడాన్ని అదే పనిగా తమ విధిగా భావించరు. ఎందుకంటే ఎంత కాదనుకున్నా మన సొసైటీలో పచ్చిబూతులు తిట్టుకోవటం అనేది కొన్ని వర్గాల్లో అలవాటైపోయింది.
ఈవెన్ ఎడ్యుకేటెడ్ కూడా, ఎంత ఎడ్యుకేటెడ్ ఫెలోస్, ఎంత రిచ్ ఫెలోస్ కూడా వాళ్ళ కామెంట్లు చేస్తున్నప్పుడు కానీ, సోషల్ మీడియాలో ప్రవర్తిస్తున్న తీరు కానీ చూసినప్పుడు చిరాకు పుడుతుంది, అసహ్యం వేస్తుంది, బాధ వేస్తుంది. వీళ్ళకి సంస్కారం లేదా అనిపిస్తుంది. అన్నీ ఉంటాయి, పైకి పెద్ద మనుషుల్లాగా ఉంటారు. మళ్ళీ ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు నోటికి పని చెప్తారు. ఇది కుటుంబాల్లో జరుగుతుంది, అవతల కుటుంబ సభ్యుల మీద చేస్తారు, రాజకీయాలను చేస్తారు. ఈవెన్ సెలబ్రిటీలు అని చెప్పబడే వాళ్ళు అయితే వీళ్ళ కంటికి ఈజీ టార్గెట్లు అయిపోతారు. ఏదైనా మాట్లాడేసేయచ్చు అనుకుంటారు. నటులైతే మరి, ఆ నటులే రాజకీయ నాయకులు అయితే మరి మనం వారి మీద ఏమైనా మాట్లాడేసేయచ్చు అనే ఒక అధికారం, హక్కు ఉన్నట్టు భావిస్తూ వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాసినేషన్ చూపుతారు. సినిమా నటులు, ముఖ్యంగా లేడీస్ సినిమా నటులు కనుక ఉన్నారంటే చీప్గా మాట్లాడేస్తుంటారు ఇష్టం వచ్చినట్లు. అలానే రాజకీయాల్లో ఉన్న మహిళల మీద ఇది పోవాలి. ఒకవేళ మీ మనసులో ఆ దరిద్రపు ఆలోచనలు ఉంటే మీ మనసుల్లోనే ఉంచుకోండి. నోటి దోల తీర్చుకోవడం ద్వారా బయట పెట్టకండి. ఇప్పుడు మరి భువనేశ్వర్ గారు సందర్భం చూసి అన్నారు, ఆవిడకి ఆ క్షణంలో అలా మాట్లాడాలనిపించి అన్నారు తెలియదు. కానీ పొలిటికల్గా ఒక పెద్ద పార్టీ అధినేత తాలూకు భార్యగా దీనిలో రాజకీయ కోణాన్ని చూస్తారు ఎవరేం చెప్పినా కూడా. పైకి మాత్రం చాలా నీట్గా, నేను చెప్తున్నాను కదా, పైకి చాలా నీట్గా ఆవిడ బాధితురాలు కాబట్టి మాట్లాడే హక్కు ఉందంటారు. ఫైన్, బాగానే ఉంది. కానీ మరి మిగిలిన పార్టీల్లో లేరా బాధితులు? వారి తరఫున ఎవరు ప్రశ్నించరా? కనీసం ఒక మహిళ ఇంకొక మహిళ కన్నా ఏమంటారు అండగా నిలబడాలి కదా. ఆ కోణంలో ఆలోచించినప్పుడు దక్కదు. పైగా ఈ పార్టీలోని మహిళలు అవతల పార్టీల మీద, మహిళల మీద ఇష్టారాజ్యంగా దాడి చేస్తుంటారు మాటలతో. అంటే ఇక్కడ మనకి పాత సామెత ఒకటి ఉంటుంది కదా, స్త్రీకి స్త్రీయే శత్రువు అని. ఎందుకంటే రాయపాటి అరుణ, నేను ఇది మొదటిసారిగా మాట్లాడుతున్న ఈ మాట. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి ఏం మాట్లాడింది అంటే, నువ్వు పెద్ద సంస్కారవంతురాలివి అని చెప్పుకోవడానికి ఆ పదాలు వాడాలా? ఇలా ఉంటుందన్నమాట. అవతలవాడు ఒక తప్పు చేస్తే అతనైతే సరిదిద్దు, శిక్షించు, లేదు వదిలేసాయి చివరికి శిక్షలు పడిన తర్వాత. కానీ మనము అదే పని చేస్తూ అవతలవాడికి మాత్రం శుద్ధులు చెప్తాము అంటే కుదరదు. చూసుంటారు కదా చాలాసార్లు చూసుంటారు సందర్భాలని, వ్యక్తులని, భిన్న సందర్భాలు, భిన్న వ్యక్తుల మధ్యలో ఇలాంటి సంఘటనలు చాలా చూసుంటారు. రాజకీయంగా మగవాళ్ళు అయితే ఒక విమర్శ, చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, డోంట్ వర్రీ అని ఒక ఆయన పెట్టాడు. ఇప్పుడు అదే పెట్టగలడం మళ్ళీ ఈజీ టార్గెట్. ఒక మాట మనం మాట్లాడాం కాబట్టి సెలబ్రిటీగా వెంటనే టార్గెట్ అయిపోతాం. కానీ అంత మాత్రం చేత సెలబ్రిటీని టార్గెట్ చేయొద్దు అని కాదు, విమర్శలు చేయండి. వ్యక్తిగతంగా పోతారా పోవద్దా, పోయిన తర్వాత తన్నులు తింటారా అనేది నేను చెప్పను. కానీ ఒక హద్దులు ఎవడికోడు గీసుకోవాలి. ఒక్కొక్కసారి మనం అధికారం కొద్దీ మన ఇంట్లో వాళ్ళ మీద పచ్చిబూతులతో విరుచుకుపడతాం. అలానే బయట వాడి మీద విరుచుకుపడితే ఊరుకుంటారా? ఇదే పాలిటిక్స్లో కూడా చూడాలి. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎలా పడితే అలా తిట్టేస్తానంటే కుదరదు. ఈ అన్ని పార్టీలకు వర్తిస్తాయి. ఇంకొకసారి నేను ఈ ఛాన్స్ తీసుకుంది ఎందుకు అంటే సందర్భం దొరికింది కాబట్టి.